నమస్తే CH9 న్యూస్కి స్వాగతం. నవంబర్ 26వ తేదీన మంగళవారం నాడు 75వ భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవం సందర్భంగా చిత్తూరు నియోజకవర్గంలోని దర్గా సర్కిల్ దగ్గర డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన చిత్తూరు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ శ్రేణులు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళు చిత్తూరు జిల్లా మహిళా అధ్యక్షురాలు గాయత్రీదేవి, గుడిపాల మండల అధ్యక్షులు రేషన్పల్లి ప్రకాష్, వసంతాపురం రజని తదితరులు పాల్గొన్నారు. ప్రజాస్వామ్య దేశంగా రాజ్యాంగాన్ని ఈ ప్రపంచంలోనే అతిపెద్ద చేత్తో రాయబడినటువంటి రాజ్యాంగాన్ని ఆమోదించబడిన రోజు ఇవాళ నవంబర్ 26వ తారీఖున ప్రపంచ చరిత్రలోనే మనకి చాలా మంచి సుస్థానం ఏర్పరిచినటువంటి ఘనత ఇవాళ మనకు చెందుతుంది. ఈ రాజ్యాంగ సృష్టికర్త అయినటువంటి బిఆర్ అంబేద్కర్ గారు ప్రజాస్వామ్య విలువలతో రాజ్యాంగబద్ధంగా ప్రపంచంలో మన భారతదేశానికి అత్యంత విలువైన దేశంగా గుర్తింపు తీసుకురావడానికి వారు ప్రయత్నం చేసి ప్రతి హ్యూమన్ బీయింగ్ అనే వాళ్ళు ఎవరైనా సరే మన భారతదేశంలో వారికి ఉన్న హక్కులను ఈ రాజ్యాంగం ద్వారా వివరిస్తూ ప్రతి ఒక్కరూ ఉన్నత విలువలతో ప్రజాస్వామ్యబద్ధంగా బ్రతకడానికి దారి చూపించినటువంటి ఆ రాజ్యాంగాన్ని ఆమోదించబడిన రోజున ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చిత్తూరు నియోజకవర్గం విజయానంద రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇవాళ బిఆర్ అంబేద్కర్ గారికి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. నమస్కారం, పత్రిక వాళ్ళకి నమస్కారం. అయ్యా, 75 ఏండ్లైంది మనం సృష్టించేదానికి, మమ్మల్ని రాపిచ్చేదానికి, మమ్మల్ని రాసుకునేదానికి. 75 సంవత్సరములో ఒకే ఒక అంబేద్కర్ అని లేకపోయి ఉంటే మనం వెనకబడి వాళ్లకు, మైనారిటీ వాళ్లకు ఎక్కడో తోసేసి ఉంటారు. ఒకే ఒక అంబేద్కర్ 75 సంవత్సరాలకు ముందే మనం బీదవాడు, మన మైనారిటీ, ఎస్సీ, బీసీ వాళ్లకు ఒక పథకం కావాలి, ఒక చట్టం కావాలి, మాకు ఒక హక్కు కావాలని రాపించుకున్న ఒకే ఒక మహానుబాబు మనం అంబేద్కర్ భావనలో రాజశేఖర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి ఆయన భావనలో నడుస్తున్నాడు, ఆయన వెనకాలే నడుస్తున్నారు. అంబేద్కర్ ఎంతవరకు చేసుకొని వచ్చినారో అంతవరకు డాక్టర్ రాజశేఖర్ రెడ్డి చేసుకొని వచ్చినాడు. అదే వెనకాల ఫాలో చేసుకొని కొడుకు చేసుకొని వస్తున్నాడు. కొడుకు ఎప్పుడూ చేస్తాను మైనారిటీ వాళ్ళకి, బీద వాళ్ళకి అందరికీ కలిసి ఎప్పుడు ఆయన అంబేద్కర్ని ఫాలో అవుతారని జగన్మోహన్ రెడ్డి ఈ సభాముఖంగా చెప్పుకొని విజయానంద రెడ్డిని మేము బలపరచాలని, మీ ఆదరణలు అందరికీ కావాలని ఈ సభకు నమస్కరించి వేడించుకుంటాను. థ్యాంక్ యూ. ఈరోజు మన డాక్టర్ బి అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని మన ప్రపంచం మొత్తం కూడా ఆదర్శవంతంగా తీసుకొని ఈరోజు ముందుకు నడుస్తున్నామంటే ఆ రోజు ఆయన చేసిన మేధాశక్తి, ఆ మేధాశక్తికి అనుగుణంగా ఈరోజు బడుగు బలహీన వర్గాలకు ఎంతో మేలు జరిగింది. ఆ బడుగు బలహీన వర్గాలకు ఈరోజు ఒక మంచి దారి దొరికిందంటే ఆ రోజు అంబేద్కర్ రాజ్యాంగాన్ని ఆ విధంగా రాయడం వలన జరిగిందని మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా అంబేద్కర్ ఏదైతే ఆయన ఆశయాలను అనుగుణంగా మన వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆ దారిలో నడిచాడు, అదే దారిలో ఈరోజు మా నాయకుడు, మా వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా అంబేద్కర్ స్ఫూర్తిని ముందుకు సాగిస్తూ పేద ప్రజలకు ఎంతో విలువైన సామాజిక ధర్మాన్ని ఆయన అందించాడు. అంతేకాకుండా ఈరోజు దేశంలో ఎవరు చేయలేని వంటి వర్క్ని ఆయన మన విజయవాడ సెంటర్లో అంబేద్కర్ విగ్రహాన్ని ప్రతిష్టాపించి దేశంలోనే బడుగు బలహీన వర్గాలకు ఎటువంటి అత్యున్నత పదవిని స్థానాన్ని కల్పించారో మీకు అందరికి కూడా తెలుసు. ఏదైతే జగనన్న బడుగు బలహీన వర్గాలకు
అంబేద్కర్ స్ఫూర్తితో మేలు చేయాలని తలిచాడో అదే స్ఫూర్తితో ఈరోజు చిత్తూరులో విజయానంద రెడ్డి అన్న కూడా పేద వర్గాలకు ఆయన చేసినటువంటి సేవలు ఎంతో స్ఫూర్తిదాయకం. ఒకే విధంగా కాదు, ఆయన గత 10 సంవత్సరాలుగా చిత్తూరులో పేదలకు చేస్తున్న ఒక మంచి విధానాన్ని మేమందరూ కూడా స్ఫూర్తిగా తీసుకొని ఆయన అడుగుజాడల్లో నడుస్తూ రేపు వైఎస్ఆర్సీపీ చిత్తూరులో ఘన విజయానికి కూడా మేమందరూ కూడా ఆయనకు తోడుగా ఉంటామని మీకు తెలియజేస్తున్నాం. జై హింద్.